నేను కూడా వారికి ఆశీస్సులు పెడుతున్నాను. శతమానం భవతి శతాయుష్ పురుష శతేంద్రియే ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. जानकी जय बोलो हनुमान की, राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की, राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की, जय श्री राम 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 जय श्री राम. తెలంగాణలోని కొండగట్టు పుణ్యక్షేత్రం అనేది అభివృద్ధిలో వెనుకబడ్డ క్షేత్రం. అది దీనికి టీటీడీ ఆంధ్రప్రదేశ్ నుండి టీటీడీ దేవాలయం తిరుమల తిరుపతి దేవస్థానం నుండి 35.19 కోట్లతోటి అభివృద్ధి కార్యక్రమాల కోసం 96 వసతి గదులు, దీక్ష విరమణకి 2000 మంది స్వాములకు భక్తులకు వీళ్ళందరికీ 2000 మందికి దీక్ష విరమణ కోసం ఒక మండపాన్ని ఏర్పాటు చేసినందుకు టీటీడీకి దీనికి సహకరించిన పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత కావచ్చు, ఇప్పటికీ తెలంగాణ కొండగట్టు పట్టించుకున్న ఒక్క నాదుడు కూడా లేదు. ఇప్పుడున్న గవర్నమెంట్తో సహా ఎవరు కూడా పట్టించుకోలేదు. ఎక్కడ ఉన్న ఆంధ్రలో ఉన్న పవన్ కళ్యాణ్ టీటీడీతో మాట్లాడి 35.19 కోట్లతోటి 96 గదులు ఒక పెద్ద వసతి గృహాన్ని ఏర్పాటుకి సిద్ధం చేసినందుకు పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలాగే హిందూ క్షేత్రాలు ఏదైతే ఉంటుందో ప్రతి హిందూ క్షేత్రాలకి టెంపుల్ నిర్వర్తించుకోవాలి. దానికి ప్రతి హిందూ సైనికుడు కావచ్చు, ప్రతి ఒక్కరు కార్యకర్త కావచ్చు, హిందూ కార్యకర్త కావచ్చు, ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి ఇలాంటి ప్రోగ్రాం నిర్వహించాలని మేము కోరుకుంటూ, ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన పవన్ కళ్యాణ్ గారికి, టీటీడీ చైర్మన్ గారికి, టీడీపీ గవర్నమెంట్కి ప్రతి ఒక్కరికి పాదాభివందనం, కృతజ్ఞతలు. మా కొండగట్టు హనుమాన్ భక్తుల తరపున మేము జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై హనుమాన్ జై హనుమాన్. మన కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానానికి పవన్ కళ్యాణ్ గారు 35 కోట్లు ఇవ్వడం చాలా సంతోషంగా ఉన్నది. అది కొండగట్టు ఆంజనేయ స్వామి ఎంతో భక్తులు ఉన్నా కానీ చాలా వెనుకబడి ఉన్నది. అక్కడ అసలు వసతులే లేవు. మహిళలకైతే అసలు అక్కడ వసతులే లేవు. మన ఏంటిది బట్టలు చేంజ్ చేసుకోవడం కానీ, స్నానాలకు కానీ, మన బాత్రూమ్కు కానీ అక్కడ వసతులు లేవు. ఈ పవన్ కళ్యాణ్ గారు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. మన తెలంగాణ సీఎం గారు వచ్చిన నుండి అయితే అక్కడ డెవలప్మెంట్ అయితే ఏం కాలేదు. ఈ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిండ్రు కాబట్టి దీన్ని చూసుకొని ఏమైనా డెవలప్ చేస్తారని మేమైతే అనుకుంటున్నాము. జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఆంజనేయ స్వామి యొక్క దేవాలయ పునరుద్ధరణ కోసమని పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది. హైందవ సంస్కృతి పెరుగుటకు అసలు మహాపురుషులు ఉండాలి. అక్కడ కేంద్రంలో మోదీ గారు, ఈ రాష్ట్రాలలో ఉన్న వాళ్ళు ఇంకా ఇలానే పవన్ కళ్యాణ్ తీరు మారితే మన దేవస్థానాలకు ఎక్కడా ఏ కష్టాలు కానీ ఏ నష్టాలు కానీ జరిగాయి. అందరూ హిందూ బంధువులంతా ఏకమైతే మన యొక్క హిందూ స్థాపన ఏర్పడుతుంది. తప్పకుండా మన దేవాలయాలు అన్నీ పునరుద్ధరించబడతాయి, అన్ని దేవాలయాలు ఉంటాయి. చాలా సంతోషమైన విషయం. పవన్ కళ్యాణ్ గారు ఆ నిర్ణయం తీసుకున్నట్టుగా మా దేవాలయం యొక్క తరఫు నుంచి నేను కూడా వారికి ఆశీస్సులు పెడుతున్నాను. శతమానం భవతి శతాయుష్ పురుష శతేంద్రియే ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. అందరికీ ముందుగా జై శ్రీరామ్ అండి. ఈరోజు నాటికి తెలంగాణ రాష్ట్రంలోని జైత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయాన్ని ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడు కానీ, ఏ వ్యాపారవేత్త కానీ కనీసం రూపాయి డెవలప్మెంట్ చేయలేదు. మా నాయకుడు జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ ఉప రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు 300 కోట్ల పైగా ఆ దేవాలయానికి అభివృద్ధి పదవి నడిపిస్తున్నాడు. కావున దీనికి మా మద్దతుగా ఈరోజు మందరం మండలంలోని కొరగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్లో ఈ చిన్న మీటింగ్ ఏర్పడడం జరిగింది. గతంలో కేసీఆర్ గారి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో 100 కోట్లు హామీ ఇచ్చారు. ఈ రోజు వరకు 100 రూపాయలు కాదు, కనీసం రూపాయి కూడా ఇవ్వలేదు. ప్రజెంట్ ఇప్పుడున్న పార్టీ కాంగ్రెస్ పార్టీకి నాయకులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ ఈ రోజు వరకు కొండగట్టు ఆలయానికి విచ్చేయలేదు. కానీ ఖాళీ ఏదో మామూలు వ్యక్తిగా వస్తున్నారు పోతున్నారు, కానీ ఏ రోజు కూడా రూపాయి సహాయం చేయలేదు. మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా కాకుండా ప్రజల క్షేమం కోసం ఈరోజు కొండగట్టు దేవాలయాన్ని అభివృద్ధి పనులు ఎందుకు వస్తున్నారు. కావున దీనికి అందరూ కూడా ముందస్తున్న శనివారం రోజున 3 తారీఖు ఉదయం భూమి పూజ కార్యక్రమం నిర్వహించబడుతుంది. కావున భక్తులు, జన సైనికులు, వీరమహిళలు అందరూ రావాలని కోరుకుంటున్నాం. జై హనుమాన్ జై శ్రీరామ్. శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేస్తున్న పవన్ కళ్యాణ్ గారికి మా తెలంగాణ హనుమాన్ భక్తుల తరపున, తెలంగాణ ప్రజల తరపున స్వాగతం సుస్వాగతం. ప్రతి ఒక్క హనుమాన్ భక్తులు కావచ్చు, ప్రజలు కావచ్చు, 3వ తారీఖు కొండగట్టుకు చేరుకొని ఈ యాత్రను విజయవంతం చేయాలని, పవన్ కళ్యాణ్ గారు భూమి పూజ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని భక్తుల తరపున, తెలంగాణ జనసేన పార్టీ తరపున మేము కోరుకుంటూ జై శ్రీరామ్ జై హనుమాన్.